ప్రస్తుతం మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాం. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కి ఒక గమ్యం నుంచి మరో గమ్యాన్ని చేర్చడానికి కొన్ని వేల రైళ్లు ప్రతిరోజు రవాణా అవుతూ ఉంటది. అలాంటి రైల్వే స్టేషన్‌కి ఈ విశాఖపట్నం మీదుగా బెంగుళూరు వెళ్ళడానికి రోజువారీ విశాఖపట్నం నుంచి 2 ట్రైన్‌లున్నాయి. అయితే అదే విధంగా మామూలుగా బెంగుళూరు వెళ్ళడానికి వాయా విశాఖపట్నం మీదుగా దాదాపు 15-16 రైళ్లు ఉన్నాయి. కానీ విశాఖపట్నం నుంచి మొదలయ్యేది మాత్రం రైలు నంబర్ 18509 విశాఖపట్నం ఎస్ఎంవిటి బెంగుళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్. అయితే ఇది ప్రతి ఆదివారం 3 గంటల 20 నిమిషాలకి బయలుదేరుతుంది. మరుసటి రోజు 1:50 నిమిషాలకి బెంగుళూరు చేరుకుంటుంది. ఇలా ఈ ట్రైను వాయా రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, కాట్పాడు, కుప్పం, కృష్ణరాజపురం మీదుగా బెంగుళూరు చేరుకుంటుంది. అయితే అంతేకాదు అదే రోజు అంటే సోమవారం మళ్ళీ సాయంత్రం 3:50 నిమిషాలకు బెంగుళూరులో బయలుదేరి మరుసటి రోజు అంటే మంగళవారం మధ్యాహ్నం 1:50 నిమిషాలకు మళ్ళీ విశాఖపట్నాన్ని చేరుకుంటుంది. అయితే గతంలో ఈ రైలు వారానికి ఒకరోజు మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుత రోజుల్లో ఇది రోజు తప్పించి రోజు రవాణా జరిగేటట్టు రైల్వే శాఖ వారు మరి దీన్ని పరిపక్షించారు. అయితే మొత్తానికి ఈ రైలు వారానికి ఒకసారి మాత్రమే వెళ్ళే రైలు రోజు తప్పించి రోజు వెళ్ళడం వల్ల దీంతో పాటు బెంగుళూరుకి వాయా విశాఖపట్నం మీదుగా వెళ్ళే రైళ్ళు వచ్చేసి హౌరా టు ఎస్ఎంవిటి బెంగుళూరు రైలు నెంబర్ 12863 ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 విశాఖపట్నం మీదుగా వెళ్తుంది. అదే కాకుండా ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలు నెంబర్ 18463 కూడా ప్రతిరోజు విశాఖపట్నం మీదుగా వెళ్తుంది. ఇది మధ్యాహ్నం 1:05 వస్తుంది. హంసఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం, శనివారం వాయా విశాఖపట్నం టు బెంగుళూరు వెళ్తుంది. యశ్వంత్పూర్ గరీబ్ రథ్ ప్రతి శుక్రవారం రాత్రి 11 గంటలకి విశాఖపట్నం మీదుగా బెంగుళూరు చేరుకుంటుంది. ఇలా రైల్వే అధికారులు గతంతో పోలిస్తే ప్రస్తుత రోజుల్లో మరి ప్రతిరోజు బెంగుళూరుకు సులభతరంగా ప్రయాణించడానికి అనేసి రైలు సదుపాయం సమకూర్చారు. ప్రతిరోజు అందుబాటులో ప్రయాణికులకు ఉండేటట్టు చేయడం అన్నది గమనార్హమైంది. కెమెరామెన్ ప్రేమ్తో తరుణ్, విబిసి ఆన్ టీవీ, విశాఖపట్నం.